హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సెక్షన్ 12 వాయిడబుల్ మ్యారేజెస్ గురించి కవర్ చేశాం. ఈ వీడియోలో సెక్షన్ 13 గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెక్షన్ 13 గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. ఒక మ్యారేజ్ ఈ యాక్ట్ రాకముందైనా వచ్చిన తర్వాత అయినా ఈ సెక్షన్ ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు. ఈ సెక్షన్లో చాలా గ్రౌండ్స్ అనేవి ఇచ్చారు. ఈ గ్రౌండ్స్లో ఏ ఒక్క గ్రౌండ్ మీద అయినా సరే డైవర్స్ తీసుకోవచ్చు. ఈ సెక్షన్ అనేది సబ్సెక్షన్స్ కింద డివైడ్ అయింది. 1, 1A అండ్ 2. ఈ 1 అండ్ 1A ప్రకారం బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా డైవర్స్ తీసుకోవచ్చు. బట్ ఈ సబ్సెక్షన్ 2లో ఓన్లీ వైఫ్కి మాత్రమే 4 అడిషనల్ గ్రౌండ్స్ అనేవి ఇచ్చారు. ఈ గ్రౌండ్స్ ఓన్లీ వైఫ్ మాత్రమే అప్లై చేయగలదు డైవర్స్ తీసుకోవడానికి. అండ్ సెక్షన్ 13A ఆల్టర్నేట్ రిలీఫ్ గురించి చెప్తుంది. అంటే మనం డైవర్స్ పిటిషన్ ప్రజెంట్ చేసినంత మాత్రాన డైవర్స్ రావాలి అని లేదు. జ్యుడిషియల్ సెపరేషన్ అని చెప్పి మనం సెక్షన్ 10లో చెప్పినట్టుగా ఆ డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ సెపరేషన్ కూడా కోర్ట్ ప్రొనౌన్స్ చేయొచ్చు. అండ్ 13B అనేది డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. బోత్ పార్టీస్ ఇద్దరూ కలిసి డైవర్స్ కావాలి అని కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 క్లాజ్ 1లో అడల్టరీ గురించి చెప్తుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏ ఒక్క పార్ట్నర్ అయినా సరే వేరే ఇంకెవరితోనూ వాలంటరీగా కలిసి ఉంటే, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దాన్ని అడల్టరీ అంటారు. ఇది డైవర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్. క్లాజ్ 1Aలో క్రూయాలిటీ గురించి చెప్తుంది. ఏ పార్ట్నర్ అయినా ఇంకొకరిని క్రూయాలిటీతో అంటే హింసపూరితంగా ట్రీట్ చేస్తే అది కూడా ఒక గ్రౌండ్ ఆఫ్ డైవర్స్. అండ్ 1B డెజర్షన్ గురించి చెప్తుంది. డెజర్షన్ అంటే వదిలివేయడం. ఈ డెజర్షన్ అనేది జస్ట్ మంత్స్ కాకుండా కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 2 years అనేది ఉండాలి. 2 years కన్నా లోపల ఈ డెసిషన్ అనేది జరిగితే డైవర్స్ పిటిషన్ నాట్ మెయింటైనబుల్. మినిమం 2 years దాటి వీళ్ళు వదిలి వెళ్ళిపోవాలి ఒకరిని. ఎవరైతే వదిలి వెళ్ళిపోతారో వాళ్ళు కాకుండా ఎవరినైతే వదిలి వెళ్ళిపోబడతారో వాళ్ళు ఈ పిటిషన్ ప్రజెంట్ చేస్తారు. అండ్ క్లాజ్ 2 కన్వర్షన్ టు అనదర్ రిలీజియన్. అంటే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది బోత్ ఆఫ్ దెమ్ హిందూస్ కింద ఉండాలి. ఏ ఒక్కలైనా కన్వర్ట్ అయితే ఇట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అనేది థర్డ్ పాయింట్లో చెప్తున్నారు, థర్డ్ క్లాజ్లో. ఇది అనేది ఇన్క్యూరబుల్గా ఉండాలి. అంటే క్యూరబుల్ డిసీజెస్ అయితే ఇట్ ఈస్ నాట్ అ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అన్నమాట. ఫోర్త్ వన్ వైరలెంట్ అండ్ ఇన్క్యూరబుల్ ఫార్మ్ ఆఫ్ లెప్రసీ. ఫిఫ్త్ వన్ వెనేరియల్ డిసీజ్ ఇన్ కమ్యూనికబుల్ ఫామ్. ఈ డిసీజెస్ కానీ ఇవన్నీ ఏంటి అంటే కమ్యూనికబుల్ ఫామ్లో ఉండాలి. అంటే కలిసి ఉంటే ఆ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వితౌట్ డిసీజ్ వాళ్ళకి అంటుకునే ఛాన్స్ ఉండాలి అన్నమాట. అలా ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ కూడా ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ సిక్స్త్ వన్ రినౌన్స్ ద వరల్డ్. అంటే సన్యాసుల్లో కలిసిపోవడం కానీ ఒక సెయింట్ అయిపోవడం కానీ అనమాట. సెవెంత్ వన్ ప్రెస్యూమ్డ్ డెడ్ ఆఫ్టర్ 7 years. 7 years వరకు వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ కనిపించకుండా ఉంటే వాళ్ళు చనిపోయినట్టుగా మనం భావిస్తాం. ఈ ప్రిజంప్షన్ టు బి డెడ్ అనేది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వస్తుంది. ఇప్పుడు ఈ పై చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. 1Aలో నో రిజంప్షన్ ఆఫ్ కోహాబిటేషన్ ఫర్ అ ఇయర్ or upwards after passing degree of judicial separation. జ్యుడిషియల్ సెపరేషన్ డిగ్రీ పాస్ అయిన తర్వాత 1 year వరకు వీళ్ళు కలిసి ఉండకపోతే ఇట్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ క్లాజ్ 2లో ఏం చెప్తున్నారంటే నో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే కాంజుగల్ రైట్స్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఈ 1 year వరకు అప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. సబ్సెక్షన్ 2లో గ్రౌండ్స్ ఒక 4 గ్రౌండ్స్ ఇచ్చారు. ఈ 4 గ్రౌండ్స్ కూడా ఓన్లీ వైఫ్కి మాత్రమే అప్లికబుల్, హస్బెండ్కి నాట్ అప్లికబుల్. ఈ 4 గ్రౌండ్స్ మీద ఓన్లీ వైఫ్ మాత్రమే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ప్రీ యాక్ట్ పాలిగమస్ మ్యారేజ్. అంటే ఈ యాక్ట్ రాకముందే హస్బెండ్కి ఇంకొక లివింగ్ వైఫ్ ఉంటే అప్పుడు ఇట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డైవర్స్.
ఈ క్లాజ్ 2 కింద కంపల్సరీ హస్బెండ్‌కి కన్విక్షన్ అయ్యి ఉండాలి. అంతేగాని మియర్ ఎలిగేషన్ మీద డైవర్స్ పిటిషన్ నాట్ మెయింటైనబుల్. అది కూడా ఈ కండిషన్స్‌లో. అండ్ క్లాజ్ 3 నాన్ రిజంప్షన్ ఆఫ్ కోహాబిటేషన్ ఆఫ్టర్ ఎ డిక్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్. ఎప్పుడైనా వైఫ్ కోర్ట్‌కి వెళ్ళి నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి ఒక మెయింటెనెన్స్ డిక్రీ తీసుకొని అది పాస్ అయిన 1 ఇయర్ పైగా వీళ్ళు కోహాబిట్ చేసుకోకపోతే, అంటే ఆర్డర్ పాస్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు గూడా వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా కలిసి ఉండకపోతే, అప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. క్లాజ్ 4 రెప్యుడియేషన్ ఆఫ్ మ్యారేజ్. ఈ రెప్యుడియేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి అంటే 15 ఇయర్స్ లోపల ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిద్దో ఒక ఆడపిల్లకి, ఆ మ్యారేజ్ కన్స్యూమేట్ అయినా అవ్వకపోయినా తను 15 ఇయర్స్ వచ్చాక నాకు ఈ మ్యారేజ్ వద్దు అని అనుకుంటే డైవర్స్ పిటిషన్ అప్లై చేయొచ్చు. బట్ ఇది 18 ఇయర్స్ లోపల చేయాలన్నమాట. 15 ఇయర్స్ దాటాక 18 ఇయర్స్ లోపల ఈ క్లాజ్ కింద డైవర్స్ పిటిషన్ ప్రెజెంట్ చేయొచ్చు. సెక్షన్ 13A ఆల్టర్నేటివ్ రిలీఫ్ గురించి చెప్తుంది. ఎప్పుడైనా ఒక డైవర్స్ పిటిషన్ ప్రెజెంట్ చేసినప్పుడు కోర్ట్ తలుచుకుంటే డైరెక్ట్‌గా డైవర్స్ ఇవ్వకుండా ఫస్ట్ డిక్రీ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఇవ్వచ్చనమాట. ఇది కూడా ఈ సెక్షన్స్ 13లో ఉన్న సబ్‌సెక్షన్ 1, క్లాజ్ 2, 6 అండ్ 7 కాకుండా మిగిలిన ఏ సెక్షన్స్ కిందైనా మనం డైవర్స్ అడిగినప్పుడు డిక్రీ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ పాస్ చేయొచ్చు. ఈ ఎక్సెప్షన్ క్లాజ్‌లో ఉన్న సెక్షన్స్ ఏంటి అంటే కన్వర్షన్, రినౌన్స్‌మెంట్ అండ్ నాట్ ఫౌండ్ ఫర్ 7 ఇయర్స్. ఈ మూడిటిని ఎందుకు అవాయిడ్ చేశారు అంటే ఎలాగో ఒక పార్ట్నర్ లేరు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సెపరేట్‌గానే ఉంటున్నట్టు. అండ్ దానివల్ల ఏమీ ఎఫెక్టివ్ ఆర్డర్ ఉండదు. అండ్ ఈ జ్యుడిషియల్ సెపరేషన్ ఎందుకు అంటే ఈ 1 ఇయర్ లోపలైనా వీళ్ళు కలుస్తారేమో అని చెప్పి జస్ట్ ఒక ఛాన్స్ అన్నమాట. సెక్షన్ 13B డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. ఎప్పుడైతే బోత్ పార్టీస్ టు ద మ్యారేజ్, అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి నాకు ఈ మ్యారేజ్ ఇష్టం ఉండలేదు, మేము కలిసి ఉండలేము అని చెప్పి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ అనేది ప్రెజెంట్ చేస్తారు. అండ్ దీనికి కావాల్సిన కండిషన్ ఏంటంటే ఈ డైవర్స్ పిటిషన్ ప్రెజెంట్ చేయకముందు 1 ఇయర్ వరకు వీళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు అని చెప్పాలి. అండ్ ఎలిమనీ గురించి కానీ, చైల్డ్ కస్టడీ గురించి కానీ, పిల్లలు ఉంటే ఆ పిల్లల కస్టడీ ఎవరి దగ్గర ఉంటారు? ఫాదర్ దగ్గర ఉంటారా? మదర్ దగ్గర ఉంటారా? అన్ని టర్మ్స్ కూడా ప్రెజెంట్ చేస్తారనమాట. వీళ్ళు ఎంటర్ అయిన టర్మ్స్ అన్నీ కూడా కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి. దీని జ్యూరిస్డిక్షన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి ఇచ్చారు. డైవర్స్ పిటిషన్స్ ఎప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఈ డైవర్స్ పిటిషన్ వేసిన తర్వాత వెంటనే డైవర్స్ ఇవ్వరు. ఒక 6 మంత్స్ గ్యాప్ అనేది ఇస్తారు. ఈ 6 మంత్స్ దాటిన తర్వాత 18 ఇయర్స్ లోపల మళ్ళీ మనం కోర్ట్‌ని మోషన్‌లోకి చెప్పాలి. అంటే కోర్ట్‌కి చెప్పాలనమాట. మేము ఇంకా డైవర్స్ తీసుకుందాము అనే ఉద్దేశంతోనే ఉన్నాము అని. ఈ కుషన్ పీరియడ్, ఈ 6 మంత్స్ పీరియడ్ ఎందుకు ఇచ్చారంటే ఈ లోపల వీళ్ళు కలిసి ఉండే ఛాన్స్ ఉంటుంది అని. సెక్షన్ 14 బార్ ఆన్ డైవర్స్ వితిన్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన వెంటనే 1 ఇయర్ లోపల ఎటువంటి డైవర్స్ పిటిషన్ ఎంటర్టైన్ చేయబడదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా ఆ మ్యారేజ్ వ్యాలిడ్‌గానే ఉంటుంది. ఈ లోపల విడిపోవాలి అంటే ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో, అంటే ఇంకా వీళ్ళతో ఉండలేము, ఇంకా ఎట్టి పరిస్థితిలో మేము కలిసి ఉండలేము అనే ఇది వచ్చినప్పుడు మాత్రమే పిటిషన్ అనేది ఎంటర్టైన్ చేస్తారు. దీంట్లో మనం చెప్పాల్సిన క్లాజెస్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ హార్డ్‌షిప్ కానీ, లేదంటే ఎక్సెప్షనల్ డిప్రావిటీ ఆఫ్ రెస్పాండెంట్, అంటే ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు ఇంకా మనల్ని బతకనియ్యరు, లేదంటే ఇతనితో ఇంక నేను ఉండలేను అనే అంత రేంజ్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పిటిషన్ అనేది ఎంటర్టైన్ చేస్తారు. ఈ మధ్యన సుప్రీం కోర్ట్ ఎక్కువగా వాడే వర్డ్ ఏంటి అంటే ఇర్రిట్రైవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటున్నారు. సెక్షన్ 15 డైవర్స్ పర్సన్స్ వెన్ మే మ్యారీ అగైన్. డైవర్స్ వచ్చాక ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని ఎవ్రీ డిక్రీలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ డిక్రీ అనేది, ఈ ఆర్డర్ అనేది అపీలబుల్లా కాదా అని. ఇన్ కేస్ అపీలబుల్ అయితే వేరే పార్టీ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు అనమాట. సో
ఎప్పుడు డైవర్స్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ మ్యారేజ్ స్టెప్ అనేది తీసుకోవచ్చు అంటే అస్సలు అపీల్ లేనప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదంటే అపీల్ టైం ఇచ్చి ఆ టైం లోపల అపీల్ ప్రెజెంట్ చేయలేకపోతే మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదంటే అపీల్ టైం లోపల అపీల్ ఫైల్ చేసి అపీల్ డిస్మిస్ అయితే మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 కండిషన్స్‌లో డైవర్స్ అనేది శాంక్షన్ అయినట్టు అండ్ అపీల్ అనేది ఇంక ఉండదు కాబట్టి మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ 16 లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్ మనం సెక్షన్ 11 అండ్ 12 చూస్తున్నప్పుడు తెలుసుకున్నాం. ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు లీగల్లీ వ్యాలిడ్ అండ్ సెక్షన్ 17 నుంచి మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఫర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ subscribe to Bagman 0770. Thank you.